కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మనం నమ్మకూడదు. మనకు ఒక పక్క లైవ్ లో కనిపిస్తుంది కదా రోడ్స్ అని బాగుపడి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక. పవన్ కళ్యాణ్ గారు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, సో కనిపించడం లేదు, ఓన్లీ సినిమాలు మాత్రం వేసుకుంటారు, సినిమా వాటికి కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదు? సినిమాలు చేసుకుంటారు, వెళ్ళి సీఎం అయిన తర్వాత డిగ్రీ చేసిన తర్వాత కూడా పాలిటిక్స్ లో ఉండట్లేదు అని చెప్తారు. ఏం చెప్తారు? మరి రోజా గారు కూడా జబర్దస్త్కి వెళ్ళేవాళ్ళు కదా, ఆమ్ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు కూడా చేసుకోలేదా? ఆయన ఫ్రీ టైంలో ఆయన చేసుకుంటారు, ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటారు. మన టైంలో ఉన్నప్పుడు మనకి ఫెసిలిటీస్ కల్పిస్తారా లేదా అది మనం చూసుకోవాలి. ఆయన ఫ్రీ టైంలో ఆయన ఎక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, సినిమాలు చేసుకోదని మనం ఎవరండి చెప్పడానికి? ఆయన మనకి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారా, మనకి బాగుందా, మన మంచి చెడు చూస్తున్నారు, అంతవరకే మన పని. సో ఆయన కొత్త సినిమా ఒప్పుకున్నా సరే అడ్వాన్స్ తీసుకెళ్లి ప్రజలు ఖర్చు పెడుతున్నారు, ఎట్లా చూస్తారు? చాలా సంతోషంగా ఉందండి. అందుకనే నేనైతే కోరుకున్నాను నెక్స్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారు హెవీ మెజార్టీతో ఎలక్ట్ అవ్వాలి. బికాస్ జగన్ ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు ఈసారి. టీడీపీకి వైసీపీ ఫ్యాన్స్ కూడా ఇటు తిరిగిపోతారు. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి. ఆయన ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కారో వాళ్ళు కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసే ఓటేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ దానికి. ఇప్పుడైతే టీడీపీ కోటమిలో ఉన్నారు, నెక్స్ట్ టైం అయినా ఒంటరిగా వెళ్ళి పోటీ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? టీడీపీ కాకుండా ఒంటరిగా చేసిన వస్తారు, టీడీపీతో చేసిన వస్తారు. బికాజ్ ఆయన మీద పబ్లిక్ కి గుడ్ ఇంప్రెషన్ ఉంది. ఆయన మామూలుగా పాలిటిక్స్ కి రాకముందు కూడా ఆయన వైఫ్ చెప్పింది, ఎప్పుడు ఆయన ప్రజలకి ఏదో చేద్దామని స్ట్రగుల్ అవుతా ఉంటారు. ఆయన కింద ప్రాపర్టీ ఉన్నా కూడా, అది ఉన్నా కూడా ఎప్పుడు చూసినా జనాలకి ఏం చేద్దామా, ప్రజలకి ఏం సేవ చేద్దాం, దీనికోసమే కారాడుతారు అని పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి రాకముందు కూడా ఎప్పుడో వాళ్ళ వైఫ్ చెప్పారు. నేను విన్నాను కాబట్టి నేను నమ్ముతాను. ఆయన ఉంటే ప్రజలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.